చూడాల్సిన అవసరం వచ్చిందిగా. ఈ 3 ఏళ్లలో మీరు ప్రజలకు ఏం చేస్తారు? గత పాలకులకు మీకున్నటువంటి వ్యత్యాసం ఏందో చూపిస్తే ఇదే ప్రతి హైదరాబాద్ సిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ తప్పుడు ప్రచారాలతోటి ఎంతోమంది నాయకులుగా తయారు కాకముందే ఈరోజు నవీన్ యాదవ్ అనే వ్యక్తి గెలిచిండు కాబట్టి ఇలా శాసనసభకు రాగలుగుతుండు. అదే తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేసి ఎంతోమందిని వీళ్ళు భ్రూణహత్యలు చేసిన రాజకీయంగా ఎదగక ముందే తప్పుడు ప్రచారాలు చేసి ఒక నాయకునికి చెడును అంటగట్టి ఈ సమాజంలో వారికి ఓటు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఈరోజు ఈ హైదరాబాద్ నగరానికి ఒక దిక్సూచి కావాలి, మంచిగా పరిపాలించి ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మనకి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు గెలిచి రేపటి నుంచే మీరు పని మొదలుపెట్టి ప్రజల దగ్గరికి పోవాలని కోరుకుంటూ మరొకసారి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలకు కానీ మా నాయకులు ఎవరైతే బూత్ లెవెల్లో పనిచేసినటువంటి నాలాంటి పార్లమెంట్ సభ్యునికి కూడా 7 బూతులు ఇచ్చారు. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ గారికి కూడా 7 బూతులు ఇచ్చారు. మేమందరం కూడా ఇన్ని రోజులు ఇక్కడ పనిచేయడం మాకు కూడా మంచి అవగాహన కలిగింది హైదరాబాద్ ఓటర్లు అంటే ఏంది. ఎందుకంటే మేము ఊర్లలో గెలవడం ఒక ఎత్తు, ఈరోజు సిటీలో గెలవడం ఒక ఎత్తు. కాంగ్రెస్ పార్టీ సిటీలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జూబ్లీ హిల్స్ నుంచే మనం మొదలు పెట్టాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ఒక్క విషయం, ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా తెలంగాణలో ఉన్న పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ప్రజాస్వామ్యానికి ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈ దేశంలో. ఎలక్షన్ కమిషన్ అనే ఒక న్యూట్రల్ వ్యవస్థ. ఎలక్షన్ కమిషన్ అనేది 4 స్తంభాలలో ఒక స్తంభం ఈ దేశానికి. ఎన్నికలను సజావుగా నడిపించి ఎన్నికల మీద నమ్మకం కల్పించేటువంటి వ్యవస్థ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టి బీహార్లో, మరి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వ్యతిరేకం నేను కాదు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టి ఎవరి ఓట్లు 69 లక్షల ఓట్లు 69 లక్షల ఓట్లు కేవలం మైనారిటీ సోదరులై, క్రిస్టియన్ సోదరులై, అట్టడుగు వర్గాలై, పేదలై ఓట్లు డిలీట్ చేయడం జరిగింది. ఈ ఓట్లన్నీ కూడా ఎవరికి వేద్దామనుకునే ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట్లను, అటు ఆర్జేడీకి వేసే ఓట్లను డిలీట్ చేయడం జరిగింది. ఈరోజు నేను వారి ఓటమి ఇవాళ ప్రజా తీర్పును తప్పు పడతలేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థలతోటి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒక న్యూట్రల్ బాడీ, ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఒక న్యూట్రల్ బాడీ, ఈరోజు సిబిఐ ఒక మన ఏజెన్సీ. ఇటువంటి ఏజెన్సీలన్నింటినీ ఉపయోగించి ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ మనుగడ లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు బీజేపీ చేస్తుంది. ఈరోజు బీజేపీ ఇంకొకటి, ఈరోజు మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో చేసినట్టు బీజేపీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మెయిన్ ఛానళ్ళు మొత్తం కూడా అంబానీల అదానీల చేతిలో పెట్టి మనం పొద్దున్నేసే ఏం చూడాలనో కూడా వాళ్ళే డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చారు. మరి ఎందుకో ఎన్నికల ముందే ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్లు అవుతున్నాయి. అసలు వీటిని ఎందుకు నియంత్రణ చేస్తలేరు? టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు ఎన్నికల ముందు రోజు, టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు పుల్వామా లాంటివి 2019 ముందే ఎందుకు అవుతున్నాయి? నిజంగానే ఎవరైనా చేస్తే ఎందుకు ఆపలేకపోతున్నాం? దీని వెనుక ఏం కుట్ర ఉంది? ప్రతి ఎన్నిక ఇట్లా చేసుకుంటే పోతే ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువలేని పరిస్థితి వస్తుంది. ఇలా బీహార్ ఎన్నికలలో ఓటమికి కారణం సామవేద దండోపాయాలు ఉపయోగించి భారతదేశంలో పుటిన్ మాదిరిగా, రష్యాలో పుటిన్ ఏ మాదిరిగా చేస్తుండో నరేంద్ర మోడీ కూడా పార్లమెంట్లో కూడా రెజల్యూషన్ చేసి ఆయన 2036 దాకా ప్రెసిడెంట్గా ఉండాలని తీర్మానం చేసుకుంటూ, గతంలో అటువంటి లానే లేకుండే. కాబట్టి ఇవాళ ఈ దేశంలో కూడా మేము ఎట్టి పరిస్థితుల అధికారం ఉండాల్సిందే. మా అధికారాన్ని నిలదొక్కుకోనికే దేనికైనా మేము రెడీ. అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తామన్న ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈరోజు ఆల్రెడీ నిన్న ఒక కమిటీ చేసిరు. ఆ కమిటీలో ఒక్క కాంగ్రెస్ మెంబర్ కూడా లేరు. వాళ్ళే మన ఒరిస్సా నుంచి ఒక కమిటీ వేసి చైర్మన్ చేసి వాళ్ళంతలో వాళ్ళే కాన్స్టిట్యూషన్లో కొన్ని అమెండ్మెంట్లు చేయాలన్న ప్రయత్నం చేస్తారు. జాయింట్ యాక్షన్ సమయంలో ఎలాగో మేము మిమ్మల్ని తోసుకొని పోతాం, మీరు ఉన్నా లేకున్నా మేము ఏదైనా చేస్తామన్న ఒక ధోరణిలో ఇవాళ ప్రజల తీర్పును పట్టించుకునే పరిస్థితి లేకపోవడం వల్లనే ఈరోజు బీఆర్ ఎన్నికలు ఓడిపోయినాం. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏదైతే విధంగా ఎన్నికలు పోల్ మేనేజ్మెంట్ చేసిందో భారతదేశ వ్యాప్తంగా కూడా పోల్ మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పోల్ మేనేజ్మెంట్ అనేది మ్యాండేటరీ. ప్రతి ఓటర్ ఇంటికాడున్నా తెచ్చుకొని ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము కూడా ఈ యొక్క ఎన్నికను ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా రానున్న రోజులలో ఒక స్ట్రాంగ్ బేస్ తయారు చేసుకునే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా ఈ యొక్క బీఆర్ ఎన్నికలు కూడా ఇప్పుడున్న రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి చాలా ఛాలెంజ్కి గురి చేసింది. కాబట్టి డెఫినెట్గా దీని మీద అధ్యయనం చేసి ముందుకెళ్తాం.
అరే నేను అదే అంటున్నా, ఆయన ఆనందం అంత ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా 3వ ప్లేస్ వచ్చింది, ఇప్పుడు 2వ ప్లేస్ వచ్చింది, నేను బీజేపీ వస్తుంది అనుకున్నా కానీ ఎందుకంటే బీఆర్ఎస్ 0 వచ్చినాయి పార్లమెంట్లో, తర్వాత కంటోన్మెంట్లో 3వ స్థానం వచ్చింది. దాంతో ఏమనుకున్నారు అంటే ఇక బీఆర్ఎస్ లేదు, ఇడ బీజేపీ ఉందని అనుకుంటూ నిన్నటిదాకా కేటీఆర్ సడన్గా కేటీఆర్కి ఆనందం ఏదైనా అమ్మ మన జాగా మనకి ఇచ్చి 2వ ప్లేస్ వచ్చింది, బ్రహ్మాండమైన పొజిషన్ ఉందనే కాడికి వచ్చింది. అలా అందుకే తట్టుకోలేక బయటకు వచ్చి తొందరగా చెప్తాం ఈ విషయం, లేకపోతే ప్రజలు మర్చిపోతారేమో మళ్ళీ అని చెప్పి ఇమీడియట్గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబ్బా బ్రహ్మాండం, థ్యాంక్ యూ వెరీ మచ్, మా స్థానం మాకు చూపించారు, మాకు 2వ స్థానం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు అని తెలియజేసి. నేను ఒక్కటే చెప్తా, ఈరోజు బీజేపీ భారతదేశంలో బ్రహ్మాండంగా రాజకీయం చేస్తుంది. మరి మనందరికీ డౌట్ రావాలి కదా, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎటుపోయింది, వాళ్ళకు ఉన్నటువంటి బూత్ మేనేజ్మెంట్ ఎటుపోయింది, మరి ఆ బూత్ మేనేజ్మెంట్లో పోయి వాళ్ళకి వేయాల్సినటువంటి హిందుత్వ ఓట్లు ఎటుపోయినాయి, మరి వీళ్ళందరినీ పోలరైజ్ చేసి ఇవాళ 60,000 ఓట్లు కిషన్ రెడ్డి గారికి వేసిర్రు. మరి ఎటుపోయినాయి 60,000 ఓట్లు? ఆ 60,000 ఓట్లను మరి అప్పుడు వీళ్ళు అవయదానం చేసి ఇప్పుడు రిటర్న్ ఏమన్నా థ్యాంక్స్ గివింగ్ ఏమైనా చేసిరేమోనని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 2024 ఎన్నికలల్లో మొత్తం 8 సీట్లు వాళ్ళకి ఇచ్చేసి గుండు సున్నా తీసుకొని ఇంట్లో కూర్చుర్రు. ఇప్పుడు ఏదో లోపల పోయి చెప్పినట్టు ఎట్టి పరిస్థితులు ఇక్కడ మమ్మల్ని గెలిపియని, కానీ పప్పులు ఉడకలేదు. కాబట్టి బీజేపీకి రావాల్సిన ఓట్లు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో జూబ్లీహిల్స్లో ఎన్ని ఓట్లు అయితే వచ్చినాయో కిషన్ రెడ్డి గారికి, ఆ ఓట్లు రాకపోవడానికి కారణము సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు. మరి ఆయన అంత పెద్ద పొజిషన్లో ఉండి ఆయన సొంత నియోజకవర్గంలో ఈరోజు బీజేపీకి స్థాయికి వస్తే బీహార్లో జరిగిన ఎన్నికల గురించి జబ్బలు జరుచుకుంటాడా, మరి ఇక్కడ దానికి సమాధానం చెప్తాడో అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం. ముందుగా అందరికి నమస్కారం. నేను మా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మా ఎంపీ గారు చెప్పినట్టు నేను కూడా 7 బూత్లకు నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. ఇక్కడ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే సానుకూలంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలతో పాటుగా సన్నబియ్యం కానీ, రేషన్ కార్డ్స్ కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, తర్వాత బస్ ఫ్రీ అక్కడ ముఖ్యంగా పనిచేసింది 4-5 స్కీమ్స్. ఎందుకంటే అక్కడ అంతా మాస్ జనం ఉన్నారు. అక్కడ నేను రహమత్ నగర్లో ఉన్నాను, చూసిన అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎంత దీనవస్థలో ఉన్నారంటే చాలా దీనవస్థలు ఉన్నారు. అంతా గత ప్రభుత్వాల పాలకులు 10 సంవత్సరాలు మర్చిపోయారు. ఎంతసేపు వాళ్ళు ప్రజల సొమ్మును దండుకున్నారు తప్ప ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు.